ఆచి చికెన్ మసాలా. ఇరాన్ పై యుద్ధం నెల రోజులు పూర్తి చేసుకుంది. నెల రోజుల నుంచి షేర్ మార్కెట్లు కోలుకోలేని పరిస్థితి తలెత్తింది. ఆర్థిక సంవత్సరం చివరి రోజుల్లో షేర్ మార్కెట్ షేక్ అయింది. ఇరాన్ అమెరికా యుద్ధ ప్రభావంతో ఇంధన ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. డాలర్ విలువ బలపడడంతో ఇండియన్ కరెన్సీ రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. ఇప్పుడు ఒక డాలర్కు $95.45 ట్రేడ్ అవుతుంది. గత వారంతో హెచ్చుతగ్గులతో విలవిలలాడిన స్టాక్ మార్కెట్ ఈ రోజు నష్టాలతోనే ప్రారంభమైంది. భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లో ఐటీ, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగం షేర్లు భారీగా పతనమయ్యాయి. నిఫ్టీ 500, సెన్సెక్స్ 1700 పాయింట్లు నష్టపోయాయి. బులియన్ మార్కెట్లో బంగారం ధర హెచ్చుతగ్గులు కనిపించాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల అపరంజి బంగారం ధర 1 గ్రాముపై 81 రూపాయలు తగ్గింది. అపరంజి బంగారం 1 గ్రాము 14,728లతో విక్రయం జరిగింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 75 రూపాయలు తగ్గింది. ఆభరణాల బంగారం 1 గ్రాము 13,500 రూపాయలతో అమ్ముడైంది. అలాగే 10 గ్రాముల వెండి 61 రూపాయలు తగ్గి 11,046 రూపాయలతో విక్రయాలు జరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $108.35 వద్ద ట్రేడ్ అయింది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అనుష. నెల రోజుల నుంచి చూస్తున్నాం యుద్ధం కారణంగా షేర్ మార్కెట్స్ అయితే డౌన్ అవుతూ వస్తున్నాయి. ఏంటండి దీనికి అసలైన రీజన్స్? యుద్ధమే అంటారు? అవును, ఫిబ్రవరి 28కి స్టార్ట్ అయింది. ఇవాళ 30 మార్చి అంటే 31వ రోజు. అయితే ఆ తెల్లారే అయిపోతుంది అనుకున్నది. అలా కాకుండా రోజు రోజు అన్నట్టు సమస్యలు పెరుగుతూనే వచ్చినాయి. కాకపోతే గోల్డ్, సిల్వర్ ఉదయం మైనస్ లో ఉంది, కానీ ఇప్పుడు పాజిటివ్ లోకి వచ్చేసినాయి. సిల్వర్ 2200 ప్లస్ లో ఉంది. గోల్డ్ కూడా 1000 రూపాయలు ప్లస్ లోనే ఉంది. అంటే 1% ప్లస్ లో ఉంది సిల్వర్, గోల్డ్. క్రూడ్ ఆయిల్ కూడా పెరిగే ఉంది. అయితే ఇక మన మార్కెట్ లో వచ్చేటప్పటికి నిఫ్టీ 480 పాయింట్లు మైనస్ లో ఉంది. బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 1635.67. అన్ని సెక్టార్లు నిఫ్టీ 500, నిఫ్టీ బ్యాంక్ అయితే 2,1999.25, అంటే 2000 పాయింట్లు మైనస్ లో ఉంది నిఫ్టీ బ్యాంకు. ఐటీ కూడా 479, నిఫ్టీ మిడ్ క్యాప్ 400, అన్ని కూడా 100 పాయింట్లే. బిఎస్సి బ్యాంక్ ఎక్స్ అయితే 2200 మైనస్ లోనే ఉంది. అలా ప్రతి సెక్టార్ కూడా ఒక్కటి కూడా ప్లస్ లో లేవు. ఈ ఏదైతే బిఎస్సి 30 కంపెనీలు ఉన్నాయో 2 కంపెనీలు పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా తప్ప మిగిలిన అన్ని కూడా ఫాలో అవటం జరిగింది. ఇక న్యూస్ లోకి వచ్చేటప్పటికి ఎందుకు రూపాయి ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. $95.22 డాలర్ కి. అయితే ఆర్బీఐ చర్య తీసుకున్న ఫారిన్ ఎక్స్చేంజ్ మీద ఉదయం కొంచెం రికవరీ అయినట్టు అయింది, కానీ ఓవరాల్ గా మళ్ళీ ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అంటే బిఎస్సి, ఎన్ఎస్సి అన్ని డౌన్ అవటం. దీన్ని ఏమంటారు అంటే బ్లడ్ బాత్ అంటారు. మండే బ్లడ్ బాత్, బ్లాక్ మండే అంటారు, బ్లడ్ బాత్ అంటారు. ఇలా ఏవైతే పదాలు ఉన్నాయో అవన్నీ అంటారు. ఇంకొకటి ఏంటిదంటే రేపు మనకి 31 మార్చి మహావీర్ జయంతి ఉంది. అది షేర్ మార్కెట్ హాలిడే ఉంది. అయితే రేపు ఎన్ఎస్సి ఏదైతే మంత్లీ ఎక్స్పైరీ ఉందో అది ఈ రోజే క్లోజ్ అవడం జరిగింది. 9 లక్షల కోట్ల రూపాయలు మన యొక్క ఇన్వెస్టర్ల ఇన్ని పాయింట్లు అంటే 1635 మైనస్ అయ్యేటప్పటికి 9 లక్షల కోట్లు మన లాస్ అవడం జరిగింది. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోయిందని అర్థం. తర్వాత ఎఫ్ఐఐలు కంటిన్యూగా సెల్లింగ్ చేయటం, క్రూడ్ ఆయిల్ కంటిన్యూగా పెరగటం, వీటన్నిటితోటి మన మార్కెట్లు కూడా నెగిటివ్ లోకి రావటం జరిగింది. ఇది ఎప్పుడు కోలుకుంటది ఏంటిది అనేది ఇక క్రూడ్ ఆయిల్ తగ్గితే తప్ప మార్కెట్ లో కొంచెం రికవర్ అయ్యేది చాలా కష్టం కనపడుతుంది. ఈ బ్రెంట్ ఆయిల్ వచ్చి 108 ఉంది. ఇంకా మెయిన్ మార్కెట్ మూడ్ ఇండెక్స్ అని ఉంటది, ఎంఎంఐ. అది 15.4కి వచ్చింది. అంటే ఏంటంటే చాలా లోయర్కి వచ్చింది అన్నమాట. చాలా ఏండ్ల తర్వాత ఈ మార్కెట్ మూడ్ ఇండెక్స్ 15.4లో ఉంది. అంటే ఎక్స్ట్రీమ్ ఫియర్ అన్నమాట. ఫియర్ కూడా కాదు, ఎక్స్ట్రీమ్ ఫియర్ లోనే ఇంకా అన్నమాట. ఇది ఇంకా తగ్గుతున్న కొద్దీ మార్కెట్ ఇంకా భయపడుతున్నట్టు. మార్కెట్ లో ఎప్పుడైతే రికవరీ అయితే తప్ప ఈ మార్కెట్ మూడ్ ఇండెక్స్ పెరగదు. మనం అది గమనించాలి. అంటే మార్కెట్ ఏ స్థాయిలో ఉందా అనేది చూడాలి. ఇక తర్వాత మళ్ళీ ఇండియా విక్స్ అని ఉంటుంది, వాలటాలిటీ ఇండెక్స్.
అదో ఆల్ టైమ్ హైలో ఉంది. ఇండియా విక్స్ ఆల్ టైమ్ హైలో ఉంది అంటే మార్కెట్ ఎంత ఫాల్ లో ఉంది అనేది చెప్పేది ఇండియా విక్స్. అది 28.90 వచ్చింది. ఇప్పుడు 27.887లో క్లోజ్ అవడం జరిగింది. అంటే ఆల్ టైమ్ హై 28.9 ఇవాళే వచ్చింది, అది ఈ రోజే వచ్చింది. లైఫ్ టైమ్ హై ఏది ఇండియా విక్స్, అది ఎంత హైలో ఉంది అంటే మార్కెట్ అంత పాలు. మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఎంత బాటమ్ లో ఉంది అని అంటే అంత మార్కెట్ భయపడుతుంది అని అర్థం. అంటే బయింగ్ చేయాలి అంటే చాలా మంది ముందుకు రావట్లేదు అని అర్థం. కానీ ఇది మాత్రం ఒక మంచి ఆపర్చునిటీ. ఎలా అంటే ఎవరైతే వాల్యూ ఉన్న స్టాక్స్ ఉన్నాయో అసలు ఇయర్లీ లోకి చాలా దగ్గర ఉన్నాయి, కొన్ని ఇయర్లీ లో దిగిపోయి ఉన్నాయి. అంటే ఇయర్లీ లో ఈ రోజే ఉన్నాయి ఇయర్లీ లో. అంటే అంత బాటమ్ కి వచ్చినటువంటి షేర్లు నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అయితే ఇప్పుడు కొంచెం ఓపిక చేసుకొని హోంవర్క్ చేసుకొని ఎవరెవరైతే ఈ ఇయర్లీ లోలు బాటమ్ లోకి వచ్చినాయో 52 వీక్ లో అంటాం, ఈ 52 వీక్ లో ఇవాళ 1219 కంపెనీలు వచ్చినాయి. ఈ 1219 కంపెనీల్లో వాల్యూ ఉన్నాయి, చాలా ఉంటాయి అన్నమాట. ఈ 52 వీక్ లో ఏవైతే 1219 కంపెనీలు ఈ రోజు వచ్చినాయో అవి చెక్ చేసుకొని కొనుక్కొని ఒక 6 నెలల పాటు సంవత్సరం పాటు కనుక ఉంటే ఆటోమేటిక్ గా మళ్ళీ ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటుందంటే ఈ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ఈపీఎస్ అని ఒకటి ఉంటుంది. ఈపీఎస్ హైయెస్ట్ ఈపీఎస్ ఉన్నటువంటి స్టార్టింగ్ చేయాలి. ప్రమోటర్ స్టేక్ ఉంటుంది, ప్రమోటర్ స్టేక్ హైయెస్ట్ ఉన్నాయి స్టార్టింగ్ చేయాలి. బుక్ వాల్యూ హైయెస్ట్ ఉన్నది స్టార్టింగ్ చేయాలి. మళ్ళీ వీటన్నిటితో పాటు సెక్టార్ ఒకటి స్కాన్ చేయాలి. ఈ సెక్టార్లు మళ్ళీ ఇంకోటి ఏంటంటే టీటీఎం అంటాం, ట్రైలింగ్ 12 months. అంటే రేపటితోటి ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుంది. మార్చి 2026 ఏదైతే మార్చి 31 రేపటితో లాస్ట్ అవుతుందో, ఎల్లుండి నుంచి అంటే April 1 న్యూ ఫైనాన్షియల్ ఇయర్ ఓపెన్ అవుతుందో, న్యూ ఫైనాన్షియల్ ఇయర్ అంటే బడ్జెట్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో అది అప్లికబుల్. రెండోది April 1 తర్వాత మనకి ఈ కంపెనీ యొక్క ఆడిటెడ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఈ కంపెనీ యొక్క ఆడిటెడ్ రిజల్ట్స్ ఏవైతే April 1 నుంచి వస్తాయో అప్పుడు ఏమైతుంది, ఈ టీటీఎంలు కానీ ఏవైతే వాల్యూ ఉన్న స్టాక్స్, ఈపీఎస్లు, బుక్ వాల్యూలు, ఈ నెట్ ప్రాఫిట్ ఏవైతే ఉన్నాయో, రెండోది ఈ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఎఫెక్ట్ ఉండేటువంటివి ఇప్పుడు వరల్డ్ మార్కెట్ లో ఇప్పుడు ఒక్కొక్క దేశం ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోతున్న కొద్దీ ఒక్కొక్క దేశం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం నిల్వలు అమ్మకాలకు పెట్టడం జరిగింది. ఈ బంగారం నిల్వలు ఏ దేశం అయితే అమ్మకాలకు పెడుతుందో అప్పుడు బంగారం బాగా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈ బంగారం ఎందుకు బాగా తగ్గుద్ది అనే దానికి ఉదాహరణకి ఇప్పుడు టర్కీ ఉంది. దాన్నే ఇప్పుడు మనము తుర్కీ అంటారు అనమాట, అంటే పేరు మార్చారు. ఈ తుర్కీ ఏదైతే ఉందో వాళ్ళు గత 14 రోజుల నుంచి ఎప్పుడైతే ఈ వార్ స్టార్ట్ అయిందో, వార్ స్టార్ట్ కాగానే వాళ్ళు అమ్మకాలు మొదలు పెట్టడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న ఏవైతే నిల్వలు, బంగారం నిల్వలు ఉన్నాయో వాళ్ళు అమ్మకం పెట్టారు. అమ్మి 67,000 కోట్లు 53 కేజీలు అమ్మటం జరిగింది. 67,000 కోట్లు తీసుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క ఏదైతే కరెన్సీ ఉందో ఆ కరెన్సీ బాటమ్ కి రావడం జరిగింది. ఆ బాటమ్ కి వచ్చాక అంటే లీరా అన్నమాట, ప్రతి దేశానికి ఒక కరెన్సీ ఉంటుంది. ఆ కరెన్సీ ఏదైతే ఉందో మనకి రూపాయి ఎట్లానో టర్కీకి కరెన్సీ లీరా, ఆ లీరా బాగా పడిపోవడం జరిగింది. అప్పుడు తప్పని పరిస్థితి ఈ టర్కీ ఏదైతే తుర్కియా మార్కెట్ లో అమ్మేయడం జరిగింది బంగారాన్ని. ఎప్పుడైతే ఈ బంగారాన్ని అమ్మడం జరిగిందో సప్లై పెరిగింది. ఎప్పుడైతే ఈ బంగారం మార్కెట్ లో సప్లై పెరిగేటప్పటికి ధర తగ్గిపోవడం జరిగింది. అయితే ఇది ఒకటే కాదు, ఏ దేశమైనా కానీ ఇప్పుడు లాస్ట్ తుర్కీ ఇప్పుడు 14 రోజుల్లో 58 టన్నుల బంగారం, $8 బిలియన్. అంటే ఏంటి, ఇప్పుడు వాళ్ళకి ఫారెన్ కరెన్సీ కావాలి, డాలర్లు కావాలి. వాళ్ళ లీరా ఏదైతే పడిపోయిందో వాళ్ళు ఏదైనా మార్కెట్ లోంచి కొనాలి అనగానే డాలర్లు కావాల్సి ఉంటుంది. వాళ్ళ రూపాయి బలహీన పడిపోయింది కాబట్టి డాలర్లు కావాలంటే బంగారం అమ్మాలి, బంగారం అమ్మి డాలర్లు తీసుకొని ఆ డాలర్ తోటి వాళ్ళు చేయాలి. అయితే ఒక తుర్కీ కాదు, ఇలాంటి రోజు గడిచిపోతున్న కొద్దీ ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ తగ్గనంత వరకు ఇలా అన్ని దేశాలు ఏవైతే అంతకుముందు సెంట్రల్ బ్యాంకు అంటే చిన్న దేశాలన్నీ కొనుక్కొని నిల్వ పెట్టుకున్నాయో వాళ్ళంతా అప్పుడెప్పుడో తక్కువలో కొన్నాయి. ఇప్పుడు వాళ్ళకి అవసరానికి వీళ్ళు అమ్మకం మొదలు పెడతారు, అమ్ముతారు. అమ్ముతూ ఉంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా దేశాలు అమ్మకం మొదలు పెడితే అంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయినప్పుడు వాళ్ళు బంగారం అమ్ముకోవాలి. ఇప్పుడు సేమ్ ఊళ్ళల్లో కూడా ఎక్కడన్నా ఏదైనా ఆర్థికంగా వాళ్ళు చితికిపోయారంటే ఫస్ట్ దృష్టి
అంతా బంగారం మీదే ఉంటది. బంగారం అమ్మేసి వాళ్ళు అప్పులు తీర్చుకోవటం లేకపోతే అప్పుల నుంచి బయటపడటం అంటది. అలానే ప్రతి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో తట్టుకోగలిగిన దేశాలు తట్టుకోగలిగితే, తట్టుకోలేని దేశాలు ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్ గా ఫస్ట్ దృష్టి సత్యనారాయణ గారు, ఎకనామిక్ ఇయర్ అంటే ఈ ఇయర్ ఎకనామిక్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. మరి ఈ మంత్ లో మరి షేర్లు ఇంకా డౌన్ లోనే కొనసాగుతున్నాయి. మరి నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం మొదల్లో అయినా ఇందులో మార్పులు జరిగే అవకాశం ఉందా? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కి కొత్తగా షేర్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్న వాళ్ళకి ఎలాంటి సూచనలు చేస్తారు? ఓకే, షేర్ మార్కెట్ ఓకే ఆపర్చునిటీ కింద చూసుకోవాలి. ఇలాంటివి ఎప్పుడో వస్తాయి. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు కరోనా టైంలో మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఈటీఎఫ్లు అనుకోండి, షేర్లు అనుకోండి, అన్ని 10-15% మొత్తం పోయినాయి. మళ్ళీ అటువంటి రోజులు కాదు, కానీ ఓవరాల్ అయితే మైనస్ లోనే ఉన్నాయి. వాల్యూ ఉన్న స్టాక్స్ చాలా నెంబర్ ఆఫ్ మళ్ళీ 6 months 1 year 2 years అయితే అవి మల్టీ బ్యాగర్స్ అయితే, మల్టీ బ్యాగర్స్ అంటే 5 రెట్లు 10 రెట్లు 2 రెట్లు 3 రెట్లు అట్లా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాకపోతే వాళ్ళు హోంవర్క్ చేయాలి. వాళ్ళ ఎవరైతే ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉందో వాళ్ళని కనుక్కొని వాళ్ళ గైడ్ లైన్స్ తోటి వాళ్ళు కొంచెం పారామీటర్స్ తీసుకొని, ఇప్పుడు అన్ని చాలా అడ్వాన్స్ అయిపోయింది. స్కానర్లు వచ్చినాయి, స్క్రీనర్లు వచ్చినాయి, ఆల్గో టూల్స్ వచ్చినాయి, ఏఐ టూల్స్ వచ్చినాయి, సాఫ్ట్వేర్లు వచ్చేసినాయి. అంటే ఏంది, మనం ఏమి చేయక్కర్లేదు, కొంచెం ఐడియా ఉంటే చాలు. హోంవర్క్ అదే చేసి పెడుతుంది, అదే స్కాన్ చేస్తుంది, అదే స్క్రీనర్ చేస్తుంది, అదే తీసిస్తుంది. ఏ షేర్ కొనాలి, ఎక్కడ కొనాలి, ఎప్పుడు కొనాలి, బైసెల్ సిగ్నల్స్ వచ్చేసినాయి, అన్ని ఉన్నాయి. ఇప్పుడు అన్ని మనం వరల్డ్ మార్కెట్లు ఎలా ఉన్నాయి, ఏమైతుంది అని కూడా ఆ ఏఐ టూల్ కానీ సాఫ్ట్వేర్లే తీసిస్తున్నాయి. మన పని ఎంతసేపటికి దాన్ని అబ్జర్వ్ చేయటం చేసుకోవటం, ఇది ఒక ఆపర్చునిటీ. కానీ ఇప్పుడు ఎవరైతే ఎంటర్ అవుతారో ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఇప్పుడు సపోజ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి లాస్ట్ చూపించుకోవటమే. ఇప్పుడు ఎందుకంటే రేపు 31 మార్చి వరకు ఏదైతే షేర్ మార్కెట్ లో ఉన్న వాళ్ళు ఉన్నారో మ్యాక్సిమం వాళ్ళందరికీ కూడా లాస్ట్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవటం ఉత్తమం. ఏప్రిల్ నుంచి మళ్ళీ మార్కెట్ రికవరీ అంటే టైం తీసుకుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.